కొద్దిసేపటి క్రితం చిన్న శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ గొడవ జరుగుతోంది. ముఖ్యంగా యూసఫ్ గూడ ప్రాంతంలో గొడవ జరుగుతున్నట్టుంది. ఒకసారి పీసీఆర్ విజువల్ ప్లే చేయండి చిన్న శ్రీశైలం యాదవ్కు సంబంధించి. చిన్న శ్రీశైలం యాదవ్ ఒకసారి అంబియన్స్ సౌండ్ ఉంటే కూడా ప్లే చేయండి, అక్కడ ఏం జరుగుతుందో. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా చూడండి ఇంకా కూడా చాలా చోట్ల గొడవ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏం ఆరోపిస్తుందంటే చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్, ఆయన మొన్న బైండ్ ఓవర్ కూడా అయ్యారు, ఆయన చాలా దౌర్జన్యం చేస్తున్నారు చాలా చోట్ల అని చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరుగుతోంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ మన విజువల్లో చూస్తున్నాం. విజువల్లో గనక జనరల్ ఆడియో గనక వదిలితే గనక నవీన్ యాదవ్ అక్కడ బీఆర్ఎస్ ఏం చెప్తున్నారంటే దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతల మీద పోలీసుల ముందే దాడి చేసి కొట్టారు చిన్న శ్రీశైలం యాదవ్ అని చెప్తున్నారు. సో ఆ విజువల్లో తోపిలాట ఉంది, మనకు కొట్టినట్లయితే మనకు కనబడలేదు, ఒకరినొకరు తోసుకుంట పరిస్థితి. పోలీసుల ముందే రెండు వర్గాలు కూడా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వర్గాలు రెండు కూడా గొడవ పడుతున్నాయి. చిన్న శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ తండ్రి ఇక్కడ జూబ్లీహిల్స్ లో చిరపరిచిత వ్యక్తి. బీఆర్ఎస్ ఆయన మీద ఆరోపణలు గుప్పించింది. స్వయంగా కేసీఆర్ కూడా ఒక రౌడీ షీటర్ ఆయన గనక గెలిపిస్తే నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షీటరు, రౌడీ రాజ్యం వస్తుందంటూ ఆరోపణ గుప్పించిన పరిస్థితి మనకు అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం మనకు కనబడుతోంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్కఫుల్ నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలేమో దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతల మీద పోలీసుల ముందే బూతులు తిట్టి రెచ్చిపోయారని చెప్తున్నారు. సో చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ మనం చూస్తున్నాం చేయి చేసుకున్న విజువల్ పీసీఆర్ మరొకసారి చూడండి. అంటే పోలీసుల ముందే గొడవ జరుగుతుంది, రెండు వర్గాల మధ్య సద్దు మనగే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ 6 గంటలకే ముగిసింది, ఇప్పుడు రాత్రి 7 గంటలు అవుతుంది. గంట అయిపోయినా సరే అటు బీఆర్ఎస్ నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ ఏమో రీపోలింగ్ జరపాలి అని డిమాండ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నేతలేమో అనవసరంగా ఓటమి భయంతో బీఆర్ఎస్ ఇదంతా చేస్తుందని చెప్తున్నారు. సో ఒకసారి ఆ ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన విజువల్ చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ పోలీసు వెహికల్ కూడా మనకు కనబడుతుంది. 3666 TS09 వెహికల్ కూడా మనకు కనబడుతున్న సమయంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చాలా క్లియర్ గా అక్కడ కనబడుతున్న పరిస్థితి. చిన్న శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ తండ్రి అక్కడ మనకు కనిపిస్తున్నారు. గంట సేపు పోలింగ్ అయిన తర్వాత కూడా ఇంకా కూడా నడుస్తోంది. సో ఒకసారి మనం ఆ స్కఫుల్ విజువల్స్ ఏదైతే జరుగుతున్నాయో ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నాయో అక్కడ ఆర్టీసీ బస్సు గాని ట్రాఫిక్ గాని పూర్తిగా నిలిచిపోయింది. ఒకళ్ళొకళ్ళు గల్లా పట్టుకుంటున్న పరిస్థితి, తోసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే చిన్న శ్రీశైలం యాదవ్ ఆ వెనుక ఉన్న వ్యక్తిని తనకు వెనుక ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త మీద చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. తోపులాట్లో ఎవరి మీద ఎవరు చేయి చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి. కానీ ఆ ఒకసారి స్పాట్ ఆడియో వేయండి. ఎస్ వాళ్ళ అంచనా కూడా కొంచెం ఆగండి. హలో ఎంపీ ఇక్కడికి వచ్చి దాంట్లో భాగంగా
हवा अंदर हटो तुम हटो बिजली लो हटो हवा अंदर तुमको हटो बिजली लो गांड क्या गांड मार की चुकी काय मार के तमाशा कर रहे हैं साइलेंट हुआ सुबह से इलेक्शन होने के सामने बैंक में आके हमें चले हेलो पुलिस को సో మనం చూస్తున్నాం ఇంకా కూడా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. పోలింగ్ అనంతరం పాడి కౌశిక్ రెడ్డి అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా కొద్దిసేపటి క్రితం ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ సంబంధించి అటు చిన్న శ్రీశైలం యాదవ్ తో బీఆర్ఎస్ కార్యకర్తల గొడవ నడుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే మా మీద చేయి చేసుకున్నారు చిన్న శ్రీశైలం యాదవ్ అని చెప్తున్నారు. అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. పోలింగ్ లో చాలా దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి నిరసన దిగారు. దాంతో ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మనతో పాటు మన ప్రతినిధి వంశీ